హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను అంటే మీరు చూసుకుంటే దిస్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మన ఛానల్ అయితే ప్రభుత్వం సంబంధించి అది గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి మనం చేస్తున్నాను. సో అదేవిధంగా అందులో భాగంగా మనకి ఈ 10th క్లాస్ అర్హత అయితే కానిస్టేబుల్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ అయితే పడ్డది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ లో పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ అయితే పడ్డాయి. అది కూడా 10th క్లాస్ అర్హతని ఇప్పుడే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరి లాస్ట్ డేట్ చూసినట్టయితే సెప్టెంబర్ 10th అయితే మీకైతే మాత్రం దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు తిరిగి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ముందైతే మన నోటిఫికేషన్ చూద్దాం, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ ఎలిజిబిలిటీస్ అన్ని కూడా మనకి నోటిఫికేషన్ లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కానీ చూసినట్టయితే ఇది వరకు అఫీషియల్ వెబ్సైట్ మీరైతే సింపుల్ గా వెబ్సైట్ లో కూడా అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ కి అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ కి అయితే వచ్చింది, డ్రెస్ వెటనరీ మెయిల్. అదే విధంగా మనకి హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్ పోస్ట్ కూడా వచ్చింది. ఇంకా అదే విధంగా కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్, ఇంకా నీల్ మ్యాన్ కి ఫర్ మెయిల్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మెయిల్ కి ఫీమేల్ కి ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి మనకైతే 115 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసరికి అన్ని క్యాస్ట్ వరకు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ వేకెన్సీకి వచ్చేసరికి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ లాస్ట్లో టైం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎలా అప్లై చేసుకోవాలి కూడా మీకు వీడియో చూసి చెప్తాను కాబట్టి చివరి వరకు చూడండి. నేనైతే ఫస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చెప్తాను. ఇక్కడైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేసినట్లయితే https recruitment.itbppolice.nic.in క్లిక్ చేస్తే మీకు అయితే అఫీషియల్ వెబ్సైట్ దొరుకుతుంది. అందులో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి కూడా చెప్పబోతున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సాలరీ కూడా ఇక్కడ చూపించబోతుంది. సాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు మీకు లెవెల్ 4 స్కేల్ అయితే రాబోతుంది. యాజ్ పర్ 7th CPC అని చెప్పేసి. ఇంకా అదే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కూడా మీకైతే మాత్రం 21,700 నుంచి 69,100 వరకు మీకైతే సాలరీ అయితే రాబోతుంది. ఇంకా చదివించినట్లయితే అదర్ అలవెన్సెస్ కూడా ఉండబోతున్నాయి. అలవెన్సెస్ వచ్చేసరికి రేషన్ మనీ, స్పెషల్ కంపోజిషన్ అలవెన్సెస్, ఇంకా మీకు హెచ్ఆర్ఏ అని చెప్పేసి ఇంకా చాలా రూల్స్ ఉండబోతున్నాయి. ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి ఏవైతే రాబోతున్నాయో పెన్షన్స్ కానివ్వండి, అలవెన్సెస్ కానివ్వండి, అదే విధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మీకు సాలరీతో సహా మిగతా ఎక్స్‌ట్రా కూడా రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ గనుక చూసుకున్నట్లయితే మనకైతే మాత్రం ఇక్కడ ఏజ్ బిట్వీన్ 18-27 ఫర్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్‌లకి, అదే విధంగా కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్‌పోర్ట్‌కొచ్చేసరికి 18-25 అయితే ఇచ్చారు. సో మీకైతే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అయితే అవుతుంది. అప్లికేబుల్ అయితే మీకు నోటిఫికేషన్ ఉంటుంది. చెక్ అయితే చేయండి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అయితే మీరు 32 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ఫస్ట్ పోస్ట్‌కి. అదేవిధంగా బీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్‌కి వచ్చేసరికి ఏదైతే యానిమల్ ట్రాన్స్‌పోర్ట్ ఉందో దానికి వచ్చేసరికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీ వాళ్ళకి 23 ఇయర్స్, 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. చూస్తే ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం 12th క్లాస్ పాస్ అయిపోతే సరిపోతుంది. ద క్యాండిడేట్ షుడ్ హావ్ పొసెస్ రెగ్యులర్ పారా వెటనరీ కోర్సెస్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ వచ్చేసరికి ఇక్కడ 12th క్లాస్‌తో పాటు మీకు ఇక్కడ పారా వెటనరీ కోర్స్ కూడా కావాలి. కొన్ని జాబ్స్‌కి అయితే 10th పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా నీల్ మ్యాన్ అని చెప్పేసి 10th క్లాస్ పాస్ అయితే మీకు సరిపోతుంది. అంటే యానిమల్ ట్రాన్స్‌పోర్ట్‌కి కూడా మెట్రిక్యులేషన్ ఆర్ ఈక్వివలెంట్. అంటే పైనున్న జాబ్‌కి మాత్రం ఇక్కడ 12th క్లాస్ ప్లస్ వెటనరీ కోర్స్ అయితే చేయాలి. డిప్లొమా కానివ్వండి, 10+2లో కానివ్వండి. మరి అదే విధంగా మిగతా పోస్టులు చూసుకున్నట్లయితే ఏవైతే అంటే కానిస్టేబుల్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్నాయో అదే కానిస్టేబుల్ నీమెల్‌కి మీరు 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్ తప్పించి మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అడగరు. ఇలాంటి కోర్సులు సర్టిఫికేట్‌లు కూడా మీరైతే పొందుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ కూడా మనకైతే చూపించారు. కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి ఆ ఎగ్జామ్‌లో అయితే మీకు కట్ ఆఫ్ అయితే ఉంటుంది కాబట్టి చూసుకోండి. మీరు అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు అని చెప్పేసి అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు అంటే ఏదైతే డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటాయో 1999 నుంచి 2006 వరకు మీకైతే అప్లికేబుల్ అవుతుంది కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే కూడా మీకు చూపించారు ఫ్రెండ్స్. ఇంకెక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. అంటే ఉన్న ఏజ్ కన్నా 5 ఇయర్స్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. అదే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. వీటికి ఇంకా కేటగిరీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ చెప్పేసి, అలాగే చిల్డ్రన్స్ డిపెండెంట్ విక్టిమ్ పింఛన్స్ ఇవి కూడా చూసుకోండి ఒకసారి. ఇంకా ఏమైనా చూసుకున్నట్లయితే మనకి అక్కడ ఏంటి ఫిజికల్ స్టడీస్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. అంటే మనకి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ స్టడీస్ కూడా చూస్తారు. అంటే మీ హైట్, మీ వెయిట్, మీ రన్నింగ్ అంతా కూడా చెక్ చేస్తారు. ఎవరెవరైతే మంచి ఫిజికల్ స్టడీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోండి. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి 170 హైట్ అయితే ఉండాలి. 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి మెయిల్ క్యాండిడేట్స్‌కి. అదే విధంగా మీకు 157 హైట్ అయితే ఉండాలి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో. ఫీమేల్‌కి అయితే మాక్సిమం చెస్ట్ అయితే చూడరు. సో సింపుల్‌గా మీరు చెస్ట్‌ని అయితే ఎస్కేప్ అయితే అవ్వచ్చు. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ
మెన్‌కైతే మాత్రం 80 సెంటీమీటర్స్ అయితే కావాలి. ఓన్లీ మెయిల్‌కి మాత్రమే. అదే విధంగా మనకిక్కడ ఎక్స్‌పాండ్ చేస్తే అంటే బ్రీతింగ్ చేసుకుంటున్నప్పుడు ఎక్స్‌పాండ్ అవుతది కదా! ఎక్స్‌పాండేషన్ కూడా మనకి 85 సెంటీమీటర్స్ వరకు మనకైతే ఉండాలి. ఫీమేల్‌కైతే ఎటువంటి చెస్ట్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండవు. ఇంకా అదే విధంగా ఇక్కడ డిఫరెంట్ సిటిజన్స్ వరకి, డిఫరెంట్ సిటీస్ వరకి డిఫరెంట్ హైట్స్ అయితే ఇచ్చారు. మేఘాలయ, మణిపూర్ వాళ్ళకి ఒకలాగా, ఇంకా అదే విధంగా మనకి ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఒకలాగా చూసారు కదా! ఇక్కడ గార్మెంట్స్ అని చెప్పేసి ఒకవేళ మీరు ఇందులో ఏమైనా చదివినట్లయితే హైట్ కూడా తగ్గించే అవకాశం ఉంది. చెక్ చేసి తీసుకోండి. ఇంకా అదే విధంగా మీకు మిగతా కానిస్టేబుల్ కూడా 170, యానిమల్ ట్రాన్స్‌పోర్ట్ మన దగ్గర 10థ్ క్లాస్ మీరు చూసాం కదా! దానికొచ్చేసరికి 170-157 సేమ్ హైట్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మెడికల్ టెస్ట్ కూడా పెట్టబోతున్నారు. సింపుల్‌గా ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యి ఫిజికల్ టెస్ట్‌కి పిలుస్తారు. ఆ ఫిజికల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అయిపోయినోళ్ళకి మనకైతే మెడికల్ చేస్తారు. ప్రతి పోలీస్ కానిస్టేబుల్ జాబ్‌కి ఇది కామన్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి రాసారంటే ఖచ్చితంగా మీకైతే అలవాటైతే అవుతుంది. ఎలా రాయాలి? ఏంటి పాస్ అవ్వాలని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ ఐస్ కూడా అడిగారు. సో, అదే విధంగా 6/6, 6/9 అని చెప్పేసి మొత్తం అడిగారు. సో, ఒకసారి మీరు నోటిఫికేషన్ చదివినట్లయితే మీకు దీనికి సంబంధించిన టాటూస్ కూడా ఉండకూడదని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే మనకి వెబ్‌సైట్ కూడా ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి ఏ వెబ్‌సైట్‌లో ఉంటుంది, ఏంటి అని కూడా. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళినట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అఫీషియల్ వెబ్‌సైట్‌కి తీసుకెళ్ళబోతున్నాను మీ అందరికీ కూడాను. ఇక్కడ ఫీజ్ పేమెంట్ కూడా చూసుకున్నట్లయితే అమ్మాయిలకైతే ఎటువంటి ఫీజు లేదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా ఎటువంటి ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓసీలోని కానివ్వండి, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఓసీ కానివ్వండి, బీసీ క్యాస్ట్‌కి సంబంధించిన అబ్బాయిలైతే మాత్రం రూ. 100 ఫీజ్ అయితే పే చేస్తారు. లేకపోతే అమ్మాయిలైతే మాత్రం ఎటువంటి ఫీజ్ అయితే వాళ్ళకైతే ఉండదు. ఇంకొచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ మనకైతే అఫీషియల్ వెబ్‌సైట్. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి సింపుల్‌గా మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ చూస్తారు కదా! ఇక్కడ చూస్తే మీకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అదే విధంగా లాగిన్ అయితే ఉంటుంది. 2 అయితే ఉంటాయి. ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మాక్సిమం అందరూ న్యూ యూజర్ కింద రిజిస్టర్ చేయించుకొని, ఆ తర్వాత లాగిన్‌కి అయితే ఎళ్ళాలి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్‌లో అయితే మాత్రం మీకు బేసిక్ క్వెషన్స్ అయితే అడుగుతారు. మీ జీమెయిల్ ఐడీ మీరు ఏం పాస్వర్డ్ పెట్టుకుంటారో మీకు అని చెప్పేసి. మీరు ఆ తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకైతే అప్లికేషన్ మొత్తం వస్తుంది. మీ 10థ్ క్లాస్ డాక్యుమెంట్స్ గానియండి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ గాని మొత్తం అన్ని అయితే ఇస్తారు. సో, సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూసారు కదా! మీకు ఎలాగా ఉండాలి అని చెప్పేసి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గానివ్వండి, ఎస్టీ, ఎస్టీ వాళ్ళకైతే ఇలాగైతే ఉండాలి. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు అదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా ఇచ్చారు. అంటే ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఎలాగ ఉండాలి అంతా కూడా మీకు చూపించడం అయితే జరిగింది. సో, సింపుల్‌గా మీరైతే ఈ ఫార్మాట్‌లో అయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ గానివ్వండి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటారు. సో, ఇది ఫ్రెండ్స్ తర్వాత చూసుకుంటే ఎలా అప్లై చేసుకోవాలో మరి ఇక్కడైతే మనకైతే మాత్రం వెబ్‌సైట్ చాలా స్లోగా ఉంది. వెబ్‌సైట్‌లో మాత్రం ఎంతసేపు క్లిక్ చేసినా రావట్లేదు. ఒకవేళ నేను వీలైతే మార్నింగ్ పూటనైతే అప్లై చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఇక్కడైతే మనకి వెబ్‌సైట్ అయితే చాలా టైట్‌గా ఉంది కాబట్టి నేనైతే అప్లై అయితే చేయలేకపోతున్నాను. ఇక్కడ మీకు హౌ టు రిజిస్టర్ అని చెప్పి ఉంటుంది. హౌ టు రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరు ఆ పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఆ పీడిఎఫ్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తం చూసుకున్నట్లయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలో ఒక ఐడియా కూడా వస్తుంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా మీకు అప్లికేషన్ వీడియో కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో అప్లికేషన్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఫుల్ అప్లికేషన్ వీడియో అంటే వీడియో చేసి రికార్డ్ చేసి పెడతాను. ఎర్లీ మార్నింగ్ లేసి మీకోసం నేనైతే రికార్డ్ చేసి పెడతాను. ఇక్కడ చూసుకుంటే హౌ టు రిజిస్టర్ అని చెప్పేసి మొత్తం అంతా వచ్చేసింది. మీకు సింపుల్‌గా ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివితే ఒక ఐడియా అయితే వస్తుంది. బట్ సో, ఫర్ ఇది ఫ్రెండ్స్ మనకైతే వచ్చినప్పుడైతే మాత్రం ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, అన్నీ మీ వరకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో అప్లికేషన్ వీడియో అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేనైతే అప్లికేషన్ వీడియో చేస్తానంటే ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చెప్పాను కదా! ఈ మొత్తం ఈమెయిల్ ఐడీ అన్నీ అడుగుతుంది. మీకు మెయిల్‌కి అయితే వస్తుంది. అంటే పాస్వర్డ్ ఎలా క్లిక్ అంటే మీకు యాక్టివేట్ చేసుకోవడానికి పాస్వర్డ్ కూడా వస్తుంది. సో, మీకు ఫుల్ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.